ఇవాళ ఒక లేడీ వచ్చారు. తను సెకండ్ టైమ్ ప్రెగ్నెంట్ అనమాట. ఎన్‌టీ స్కాన్ కోసం వచ్చింది. ఎన్‌టీ స్కాన్‌తో పాటు డబుల్ మార్కర్ కూడా చేయించుకోవాలమ్మా అని చెప్పినప్పుడు తను అడుగుతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మేము ఇవంతా ఏం చేయించుకోలేదు డాక్టర్. బేబీ నార్మల్‌గానే ఉంది కదా! ఇప్పుడు స్కాన్ కూడా నార్మల్‌గా ఉందని చెప్తున్నారు. స్కాన్ నార్మల్‌గా ఉన్నా కూడా డబుల్ మార్కర్ చేయించుకోవాలా అని అడుగుతుందనమాట. ఈ ప్రశ్నలన్నిటికి సమాధానం తెలుసుకుందాం. ప్రెగ్నెంట్ అయిన ప్రతి లేడీకి డౌన్ సిండ్రోమ్ వచ్చే రిస్క్ అనేది బేబీకి ఉంటుందన్నమాట. దీన్ని ప్రయర్ రిస్క్ అంటాం. అంటే ఇది బేస్డ్ ఆన్ వాళ్ళ ఏజ్‌ని బట్టి, వాళ్ళ గ్రావిడిటీని బట్టి ఈ రిస్క్ అనేది మారుతూ ఉంటుంది. కానీ ప్రెగ్నెంట్ అయిన ప్రతి ఒక్కళ్ళకి డౌన్ సిండ్రోమ్‌తో ఉండే బేబీ పుట్టే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. అది వాళ్ళ ఏజ్‌ని బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో, ఈవెన్ స్కాన్ అనేది నార్మల్‌గా ఉన్నా కూడా మనం డబుల్ మార్కర్ చేయించుకోవడం ద్వారా 90% మనం బేబీకి డౌన్ సిండ్రోమ్ ఉందో వచ్చే రిస్క్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఎన్‌టీ స్కాన్ నార్మల్‌గా ఉన్నా, ప్రీవియస్ బేబీ నార్మల్‌గా ఉన్నా, వేరే ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినప్పటికి కూడా మనం డబుల్ మార్కర్ చేయించుకోవడం అనేది చాలా మంచిది. నేను మీ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అద్వయ ఫీటల్ మెడిసిన్ సెంటర్.